విజన్ 2020 అని చెప్పి నారా చంద్రబాబు గారు పనిచేశారు. అలానే ఇప్పుడు విజన్ 2047 అంటే ఇది భారతదేశానికి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ తోడ్పాటు అందించవచ్చు, మీరు కానీ మాకు కొద్దిగా హ్యాండ్ అంటే కొంత హెల్ప్ చేస్తే, ఫైనాన్షియల్ హెల్ప్ కానీ లేకపోతే అవసరమైన అంటే ఇక్కడ అవసరమైన పెట్టుబడులు కానీ మీరు ఇక్కడ పెడితే ఖచ్చితంగా భారతదేశం ఏ ఇంటెన్షన్తో అయితే ముందుకు వెళ్ళాలనుకుంటుందో ఆ జీడిపి అంటే జీడిపి మనము ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి అందువల్ల అడుగుతున్నాను. అంటే మీరు అనేది వికసిత్ భారత్ అనేది 2047 విజన్ డాక్యుమెంట్ మనం పనిచేస్తున్నాం. అయితే దీంట్లో షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ టార్గెట్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఏముంది, ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడము, ఇక్కడ పెట్టుబడులు పెంచుకోవడము, అలానే ఇక్కడ అవసరమైన మన సంక్షేమం అందించడం, అంటే అభివృద్ధి సంక్షేమం అనేది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. అలానే మనకి ఇక్కడ అగ్రికల్చర్ బేస్డ్ ఉంది, అగ్రికల్చర్లో టెక్నాలజీ ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకొని మనం ముందుకెళ్ళచ్చు, అవన్నీ షార్ట్ టర్మ్ గోల్స్లో పెట్టుకొని మనం వెళ్తున్నాం. 2029కి మనము ఆంధ్రప్రదేశ్కి అవసరమైంది అంటే ఒక పక్కన క్యాపిటల్ కావాలి, క్యాపిటల్ చేసుకుంటాము, నీటి వనరులను సక్రమంగా వాడుకోవాలి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నాం, అలానే ఇప్పటికే హైదరాబాద్ ప్రాజెక్ట్ని కూడా కంప్లీట్ చేసి ఆ వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఫేజ్ 1 అనేది ఆల్రెడీ కంప్లీట్ చేసాము. సో షార్ట్ టర్మ్ గోల్స్ అనేది మీరు అన్న 2029లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము. ఇవాళ ప్రెసెంట్ 2 years మ్యాండేట్ నేను కాదు, నా మ్యాండేట్ కన్నా కూడా ప్రెసెంట్ మ్యాండేట్ అనేది 2047 మనకి మీరు ఎప్పుడైనా కానివ్వండి ఒక గోల్స్ పెట్టుకొని మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి, ఒక షార్ట్ టర్మ్ గోల్ ఉండాలి. మనం అందరూ కూడా ఇప్పుడు ఇమీడియట్ అవసరాల కోసం మనం షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకుంటాము, లాంగ్ టర్మ్ అవసరాల కోసము మనము లాంగర్ గోల్స్ పెట్టుకుంటాము. సో ఇవాళ షార్ట్ టర్మ్ గోల్స్ నేను చెప్పినట్టు రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్ట్ టర్మ్ గోల్స్, అలానే పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడము షార్ట్ టర్మ్ గోల్స్, అగ్రికల్చర్ ఉత్పత్తి పెంచి బయటకు ఏ విధంగా ఆక్వా ఇంపోర్ట్స్ లేకపోతే అలానే అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ పెంచొచ్చు అది ఒక షార్ట్ టర్మ్ గోల్. అలానే టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసుకొని ఏ విధంగా ప్రజెంట్ ఉన్న ఏదైతే మనకున్న శాఖలు ఉన్నాయో శాఖల్ని మెరుగుగా ఏ విధంగా వాడుకోవచ్చో అది ప్రజెంట్ గోల్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా 2029కి గతంతో పోలిస్తే దాదాపు 200% అభివృద్ధి అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది 2029కి. ఖచ్చితంగా నేను అనేది 200% మెరుగైన లాస్ట్ గవర్నమెంట్ తో పోలిస్తే 200% అభివృద్ధి మీకు ఖచ్చితంగా 2029 కనిపిస్తుంది.